హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ అండి. సమ్మర్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే ఈ మ్యాంగో ఫ్రూటీ బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మ్యాంగో ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడి పళ్ళను 2 పండిన పళ్ళను తీసుకోవాలి. అలాగే ఒకటి పచ్చిది తీసుకున్నానండి. పైన ఉన్న తొక్కంతా ఫీల్ చేసేద్దామండి. ఇప్పుడు ఈ విధంగా ఫీల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా మొత్తం అన్నీ కట్ చేసేసుకుందామండి. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి గిన్నె పెట్టుకున్నాను. అలాగే మామిడి ముక్కలను కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ పోస్తున్నానండి. అలాగే పంచదార వచ్చేసి 1/2 గ్లాస్ పోస్తున్నాను. పోసిన తర్వాత మొత్తం అంతా ఒక్కసారి గరిటెతో తిప్పుకుందామండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. మామిడి ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చూద్దామండి. ఈ విధంగా మనం ప్లేట్ మీద వేసి నొక్కితే ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. చూసారు కదండి, మనకి ఉడికిపోయాయి మామిడి ముక్కలు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఈ ముక్కలన్నిటినీ ఫిల్టర్ చేసేసుకుందామండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అలా పక్కన ఉంచేసుకోవాలండి. అలాగే ముక్కలు కూడా కొద్దిసేపు చల్లారనివ్వాలి. బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఈ ముక్కలన్నిటినీ వేసుకుని మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జును గరిటెతో ఈ విధంగా స్ట్రైనర్లో వేసి గరిటెలో తిప్పుకుంటూ ఉంటుంటే ఈ గుజ్జు అంతా వెళ్ళి వాటర్లో పడుతుందండి. లోపల పీచు ఏమన్నా ఉన్నా కానీ మనకి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదండి, మొత్తం అంతా వచ్చేసింది. ఇప్పుడు విస్కర్తో ఈ విధంగా తిప్పుకోవాలి మొత్తం కలిసేటట్టు. మీకు కానీ స్వీట్ కానీ తక్కువగా అనిపిస్తే కనుక వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళల్లో కొద్దిగా అంత చక్కెరను వేసి మరిగించుకున్న తర్వాత మనం ఈ ఫ్రూటీలో అనేది కలుపుకోవాలండి. ఇలా తయారు చేసుకుని ఈ ఫ్రూటీని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. అప్పటికప్పుడు మీకు తాగాలి అనిపిస్తే కనుక ఐస్ క్యూబ్లు వేసుకుని చల్లగా తాగొచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ఫ్రూటీ అనేది మనకి 10-15 రోజుల వరకు మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుందన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ మ్యాంగో ఫ్రూటీ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.